షుగర్ వ్యాధి వల్ల వచ్చే సమస్యల గురించి, ఏ అవయవాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి? వాటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ సుధాకర్ గారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. షుగర్ వ్యాధి దీర్ఘకాలంగా ఉన్న వారిలో వేరే వేరే అవయవాల మీద ప్రభావం పడతాయంటారు. అది ఏ అవయవాల మీద ఉంటుందండి? ముఖ్యంగా మనకు కన్సర్న్ ఏది అంటే పేషెంట్ వైజ్ ఆలోచిస్తే హార్ట్ ప్రాబ్లమ్. నార్మల్ పాపులేషన్ అంటే మన బయట లోతోని షుగర్ లేనోళ్ళతో పోలిస్తే 3 అంతలు ఎక్కువ యంగ్ ఏజ్‌లో వస్తది. ఒకటి హార్ట్ అటాక్స్. రెండోది హార్ట్‌కు సంబంధించిన వాల్వ్ డిసీజ్ కానీ ఇవన్నీ పెరగడం జరుగుతది. హార్ట్ అటాక్‌తో పాటు రక్తపోటు కూడా ఎక్కువుంటది. 50% పేషెంట్‌ల డయాబెటిస్ ఒక 100 మందిని మీరు చూస్తే 50 మందికి బీపీ ఉంటది. అందుకనే మేము చెప్తుంటాం. హస్బెండ్, వైఫ్ తిరగపోతుంటదది. అంటే షుగరు, డయాబెటిస్, బీపీ ఎప్పుడు కోఆర్డినేట్ అయితుంటది. బీపీతోని కూడా స్ట్రోక్స్ రావడం, అంటే పారాలిసిస్ రావడం, కళ్ళ ప్రాబ్లమ్ రావడం, బీపీతో కిడ్నీ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇవి ముఖ్యంగా షుగర్ కంట్రోలే. అంతకన్నా ఎక్కువ వేరే ఏం లేదు. బీపీ ఉంటే బీపీని కూడా కంట్రోల్ చేసుకోవాలి అబ్సల్యూట్‌గా. బీపీ ఎప్పుడు రికార్డ్ చేసుకుంటూ ఉంటా అంటారు. డాక్టర్ చూస్తుంటారు. బీపీని కంట్రోల్ చేయడం, షుగర్‌ని కంట్రోల్ చేయడమే దీనికి ప్రివెన్షన్. మధుమేహం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయండి? ఎటువంటి కిడ్నీ మీద అంటారా? ఇతర గుండె మీద గాని, గుండె మీద. కిడ్నీ మీద గాని? గుండె వాపు రావడం, ఆ! గుండె పెరగడం, గుండె హార్ట్ అటాక్స్ అంటే నరాల ప్యా మన బ్లడ్ సప్లై ఎఫెక్ట్ అవ్వడం. మేజర్‌గా ఈ 3. అయితే మనకు కార్డియాలజిస్ట్ చూస్తే ఒకరి బ్లడ్ సప్లై ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే స్టంట్లు ఏస్తుండ్రు ఇయాల రేపు ఎక్కువ. స్టంట్లు అన్ని 3 డిసీజెస్ 3 వాల్వ్స్ పోతే 3 ఆహ్, బ్లడ్ సప్లై వెళ్ళిపోతే ఆపరేషనే. సీఏబీజీ అంటాం. కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ. దీనివల్ల గుండె మీద సమస్యలు అవును. వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్త ఏం లేదు. ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు యూజువల్‌గా షుగర్ బీమార్‌లో నార్మల్ షుగర్ లేనోళ్ళకంటే హార్ట్ అటాక్ వస్తే నొప్పొస్తుంది. హ్మ్. ఛాతీలో నొప్పి రావడమే కాక ఎడమ చెయ్యికి పోవడం జరుగుతుంటది. అటువంటిది రాకుండా ఉట్టే పెయిన్ ఉండదు. హ్మ్. అందుకనే ఎప్పుడు డౌట్ చేస్తుండాలి. ఎప్పుడైనా అంటే ఏదో అయోమయం అయితున్నా, ఛాతీల డిస్కంఫర్ట్, పెయిన్ రాకుండా ఉట్టిగా డిస్కంఫర్ట్ అని అంటే ఏదో అయితుంది అనేది అనుమానం వచ్చినప్పుడు ఈసీజీ తెలుస్తుందంటారు. ముందు తెలుస్తుంది. తెలుసుకోవచ్చు. కొద్దిపాటి తెలుస్తుంటది. అది ఈసీజీ తీసుకోవడం బెటరు. రొటీన్‌గా ప్రతి సంవత్సరం ఒక ఈసీజీ, ఎకో చేయించడం అవసరం షుగర్ ఉన్నోళ్ళకు. ఆ టెస్ట్‌లతోని మనకు ముందే ఏదైనా ఉంటే ముందు బయటపడుతుంది ఓకే. తప్పకుండా. ఇప్పుడు అలానే కిడ్నీ మీద కూడా ప్రభావం పడుతుందంటారా? కిడ్నీ కూడా సేమ్ అమ్మా. 3 అంతలు ఎక్కువుంటది. ఆ! కిడ్నీతోనో ఒకటో ఇన్ఫెక్షన్. షుగర్ ఎక్కువ కిడ్నీ నుంచి కూడా పోతుంటది గనక ఆ! బ్లడ్‌లో ఉన్న షుగరు కిడ్నీ నుంచి కూడా ఎక్కువ పోతుంటది. మితం కన్నా ఎక్కువ పోతుంటది. ఆ యూరిన్‌లో షుగర్ ఎక్కువ అవడంతోని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వడం, బ్యాక్టీరియా అందుకని యూరిన్ ఇన్ఫెక్షన్‌తోని కిడ్నీ ఫెయిల్యూర్ రావడం. తర్వాత షుగర్‌తోని గూడా హెచ్‌బీఏవన్సీ 7 కన్నా ఎక్కువుంటే కిడ్నీ ఎఫెక్ట్ రావడం. కిడ్నీ ఎఫెక్ట్ రావంగానే ఫ 5 స్టేజెస్ ఉంటాయి కిడ్నీల. హుహు. మనకు ఫస్ట్ 2 స్టేజెస్‌ల యూరిన్‌లో ప్రోటీన్ చూస్తే తెలిసిపోతది. ఓకే. గుర్తుపట్టొచ్చు. ఈ కిడ్నీ పోతుంది ప్రాబ్లమ్ కానీ. ఓకే. అప్పుడు డైట్ మెయిన్. రైట్. ప్రోటీన్ తగ్గియడం, హ్మ్. మాంసం తగ్గియడం, హ్మ్. మాంసకృత్తులు అన్నీ చేప అనుకోండి ఇవన్నీ తగ్గియడం. ఆ! ఓన్లీ వన్స్ ఇన్ ఏ వీకే పెట్టుకోవడం. 100-200 గ్రామ్స్ కన్నా ఎక్కువ నాన్ వెజిటేరియన్ తినకపోవడం. పప్పు కూడా కొద్దిగా తగ్గించుకోవడం. కూరగాయలు ఎక్కువ చేసుకొని భోజనం చేస్తే ఈ కిడ్నీ డిసీజ్ పోస్ట్‌పోన్ అయితది యూజువల్. ఫ్రూట్స్ అండి? ఫ్రూట్స్‌లో కూడా ఏమేమి తినాలి? ఏమేమి ఫ్రూట్స్ తినకూడదు? అయితే జనరల్ కూడా డయాబెటిస్‌లో ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు. ఒక 4 తప్ప. ఒకటి సీతాఫల్, హ్మ్. మ్యాంగో, హ్మ్. మామిడి పండు, అరటిపండు, తర్వాత సపోటా. ఈ 4 తినొద్దు. హ్మ్.
తత్తిమే అన్నీ 100 గ్రామ్స్ తినొచ్చు. 4:00కో లేకుంటే పొద్దున 11 గంటలకో లంచ్ తర్వాత. నైట్ అవాయిడ్ చేయడం బెటర్ ఫ్రూట్. ఇప్పుడు కంటి మీద కూడా ప్రభావం ఉంటుందంటారా? కంటి మీద. అంటే కంటి మీద పోవడం, సేమ్ లంచులో కంటి పోవడం. ఎఫెక్ట్ అవ్వడం, కంటి పొరలు రావడం ఎర్లీగా వస్తుంది. ఓకే. నార్మల్ పబ్లిక్‌లో 60 ఏళ్ళకి వస్తే వీళ్ళకి 45 ఏళ్ళకే వస్తుంటది. ఓకే. అంటే అది కళ్ళ డాక్టర్ ఎప్పటికప్పుడు అందుకనే ఆయన చెప్పాను. కంటి డాక్టర్‌కు ప్రతి సంవత్సరం చూయించుకోవాల్సిందే. ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే 6 నెలలకే చూయించుకోవాలి. సో కళ్ళ డాక్టర్ గుర్తుపట్టగలుగుతాడు ఇదేం జరగబోతుందని. రెటీనా అని ఉంటుంది. రెటీనా ఇన్వాల్వ్‌మెంట్ అయితే బాగా మనకు ప్రాబ్లమ్ రావడం, హెమరేజెస్, ఎక్స్‌రేట్స్ అని ఉంటుంది. తర్వాత ప్రోగ్రెసివ్ డిసీజ్ నుంచి న్యూవాస్కులర్ డిసీజ్ అని ర్యాపిడ్‌గా పెరుగుతుంటది కంట్రోల్ లేకపోతే. అదే బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయగానే ఆగిపోతుంది అక్కడ ఎక్కడికైతే ప్రాబ్లం అయిందో. రివర్స్ కూడా అవుతుంది అంటుంటారు ఈ మధ్య మనకు రీసెర్చ్ పేపర్స్ని బట్టి. కంటిది ప్రోగ్రెసివ్ వరకే, ఫస్ట్ స్టేజ్ వరకే వెనకకు రావడం జరుగుతుంది. అది ఉండే అది మేజర్గా ఏంటంటే కళ్ళది ప్రివెన్షను, బ్లైండ్నెస్ కూడా కావచ్చు. రెటినల్ డిటాచ్మెంట్ అయితే 2 కళ్ళల్లో డిటాచ్మెంట్ అవుతుంది, బ్లైండ్నెస్ వస్తుంది. ప్రివెంటబుల్ బ్లైండ్నెస్, డయాబెటీస్ కూడా ముఖ్యం. డయాబెటీస్లో HbA1c 7కే ఉంచాలి. హెమోగ్లోబిన్ HbA1c అంటారు. దాన్ని మనకు 3 నెలలకు ఒకసారి చేస్తాం. 7 లోపల ఉంటే జనరల్గా ఇవన్నీ తక్కువ ఉంటాయి. సూప్ పోతే అంటే కేటగిరీని బట్టి. కేటగిరీ రెటీనాల ఫస్ట్ స్టేజ్ అయితే ఖచ్చితంగా నార్మల్ ఉంటుంది, ఫుడ్ రికవర్ చేయొచ్చు. లేజర్ ఇచ్చి, లేజర్ టెక్నిక్ ఉంది. కళ్ళ పొరస్తనో ఆపరేషను లోపల లేజర్తోని చేయొచ్చు. రెటీనా డిటాచ్మెంట్ సర్జరీ కూడా చేస్తున్నారు, కానీ ఎంత చేసినా రెటీనా డిటాచ్మెంట్ పోకపోవడమే బెటర్. షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత అవయవాల మీద ఎప్పటి నుంచి ప్రభావం చూపించడం మొదలవుతుంది? అదే యూజువల్లీ 5 years తర్వాత. 5 years తర్వాత. ఇప్పుడు ముఖ్యంగా మనం హార్ట్ ఇవన్నీ చెప్పాము. కాళ్ళది కూడా ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కాళ్ళ ముఖ్యంగా ఏళ్ళ మధ్యన ఫంగస్ రావడం, ఇన్ఫెక్షన్ రావడం. గోరు తీస్తున్నప్పుడు కూడా చక్కగా తీయాలి. లోపలికి లెఫ్ట్కు లోపలికి గోరు వెబ్లా లోపలికి పోవద్దు, స్ట్రైట్గా తీయాలి. గోర్లో ఇన్ఫెక్షన్ రావడం ఏదొచ్చినా ఇమీడియట్గా డాక్టర్కు, ఆనెలు వచ్చినా, కాళ్ళకు పుండు అయినా వెంబడే సర్జన్ను కలవడం బెటర్. షుగర్ స్పెషలిస్ట్ కలిసి మొదలు మన డయాబెటీస్ కంట్రోల్ చేయాలి, డైట్ కంట్రోల్ చేయాలి, ప్లస్ సర్జన్ చూసి దాని ట్రీట్మెంట్ కూడా ప్రివెన్షన్ యాంటీబయాటిక్ పెడితే తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి ఎక్కడైనా దెబ్బ తగిలినా కూడా తగ్గడానికి చాలా టైం పడుతుంది. అది దేని వల్ల అంటారు? షుగర్తోనే. షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ అంటే మనం శరీరం కొట్లాడే ఇన్ఫెక్షన్తో కొట్లాడే పవర్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ అంటాం. ఇమ్యూనిటీ తగ్గడం జరుగుతుంది డయాబెటీస్లో. దాంతో అందుకనే ప్రాబ్లమ్స్ ఎక్కువ, దాంతో ఇన్ఫెక్షన్ కూడా రేట్ ఎక్కువ, కాలు కొట్టేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అందుకనే కాలును ఎప్పటికప్పుడు అల్ట్రాసౌండ్ ఆపరేట్ చేయడం. ఇలా స్మోకింగ్ ముఖ్యం అండి. స్మోకింగ్ డయాబెటీస్ వచ్చినాక స్మోకింగ్ కంప్లీట్ స్టాప్ చేయాలి. లేకపోతే కాలు కొట్టేసడం, హార్ట్ ప్రాబ్లం రావడం, బీపీ పెరగడం, కిడ్నీ ప్రాబ్లం రావడం, ఇదంతా స్మోకింగ్ డైరెక్ట్ ఎఫెక్ట్. అదే అంటే అల్ట్రాసౌండ్ చేస్తే ఓన్లీ ఇన్ఫెక్షన్ ఉంటేనో యాంటీబయాటిక్తో ప్రివెన్షన్ చేయొచ్చు. మేజర్ కొత్త యాంటీబయాటిక్స్ వచ్చినాయి. సర్జన్లు చాలా చూసుకుంటారు. వాళ్ళు జనరల్గా సర్జన్లు చూసుకుంటారు, దానికి స్పెషలిస్టులు కూడా ఉంటారు, ఫుడ్ సర్జన్ అని. వాళ్ళ దగ్గర పోయినా సరే, నార్మల్ సర్జన్ దగ్గర పోయినా ఇమీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది. ఫోటో యాంపుటేషన్ అవాయిడ్ చేయడమే కరెక్ట్, ఏ సర్జన్ అయినా అట్లే పోతుంటాడు. తప్పని పరిస్థితుల్లే ఇక అది పెరిగి మీదికి ఎక్కుతుంటుంది, మోకాల దాకా వస్తుంది అనే డౌట్ ఉన్నప్పుడు తొంటి దాకా కూడా ఇన్ఫెక్షన్ పోతుంది, పెరుగుతుంటుంది కనుక అప్పుడు తీసేయాలి. ఇప్పుడు ఈ డయాబెటీస్ కి మద్యము మళ్ళీ స్మోకింగ్ కూడా కారణం అంటే
ఆల్కహాల్ మేము జనరల్‌గా పేషెంట్లు మనం తెలంగాణలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ చాలా 50% అబోవ్ డ్రింక్ తాగుతుంటారు. ఉమ్, మనం చెప్పినా వినరు. అందుకనే మేము ఏం చేస్తామంటే 90 ఎంఎల్ తాగమంటాం. వాదిస్తారండి ఇంకా ఆ! ఆల్కహాల్ రీజన్ కాదు అని. కా అందుకని 90 ఎంఎల్ పర్మిట్ చేస్తాం. ఉమ్, తర్వాత స్మోకింగ్ ఒకటి కంప్లీట్‌గా స్టాప్ చేయిస్తాం ఉమ్, యూజువల్లీ. ఉమ్, ఇదొక్కటే కాకుండా డయాబెటిస్‌కు ఎందుకు మనం భయపడాలి? ఇయాల రేపు ఏంటంటే కాళ్ళు కొట్టేసినా, ఉమ్, కళ్ళు పోయినా వర్కింగ్ అవర్స్ ఎఫెక్ట్ అయితాయి. ఓకే అవునండి. అంటే స్టేట్‌కి గూడా తెలంగాణ స్టేట్‌కి గూడా ఉమ్, డయాబెటిస్‌తోని కాంప్లికేషన్స్ ఎక్కువ అయితాయంటే హార్ట్ అటాక్ వచ్చినోడు దమ్మొస్తే ఉమ్, ముందు నడవలేని పరిస్థితి వచ్చిందనుకోండి. ఉమ్, అప్పుడు ఏమైద్దంటే పనిచేసే క్యాడర్ తగ్గిపోతది. తగ్గిపోతుంది, అవును. దాంతోని ఇండివిడ్యువల్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయితది. ఎర్నింగ్ మెంబర్ ఒక్కడే అనుకోండి. ఫ్యామిలీ ఎఫెక్ట్ అయితది. ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది. వాళ్ళ ఫ్యామిలీతో పాటు స్టేట్ కూడా ఎఫెక్ట్ అయితది. ఓ మంచి నాలెడ్జ్ ఉన్న సైంటిస్ట్‌కు ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. అప్పుడు ఎఫెక్ట్ అయితది. ఆ సంస్థ ఇబ్బంది అంతే కదా! మంచి ఆఫీసర్లు, పడుతుంది. మంచి క్యాడర్ ఉన్న చిన్న ఆఫీసర్ కానీ, పెద్ద ఆఫీసర్ కానీ. సో మద్యం కూడా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు తెలంగాణ 80% అండి. ఉమ్, అంటే ఊర్లల్లో 100లో 80 షుగర్ ఉంది. ఉమ్, అందుకనే ఈ గవర్నమెంటు మంచి ప్రవేశపెట్టింది. ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్‌ల డయాబెటిక్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి గ్లూకోమీటర్ ఇచ్చి ఉమ్, టెస్ట్ చేయడం, ఉమ్, షుగర్ ఉంటే మందులు వాడడం. ఇదివరకు అది లేకుండేది. అవును. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక మనకు డయాబెటిస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఓకే. అది ప్రతి ప్రైమరీ సెంటర్‌లో అందరూ వాడుకోవాల్సిన అవసరం ఉంది. అవగాహన పెంచితే మనకు ఆటోమేటిక్‌గా ప్రైమరీ సెంటర్ పోయి చెక్ చేసుకుంటారు వాళ్ళు. అందుకని దాంతోని ట్రీట్మెంట్ కూడా పెరుగుతది. ఇప్పుడు శరీరం మీద దురదలు గాని అలాంటివి కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉన్నాయంటారా? ఉంటుంది. షుగర్ ఎక్కువైతే మొత్తం ఓవరాల్ దురద రావడం, ఆ దురదతోని ఏదో ప్రాబ్లమ్ ఉందనుకున్నా కానీ ఓన్లీ షుగర్‌తోనే దురద రావడం జరుగుతది. ఓకే. లేదా యూరిన్ కిడ్నీ ఇన్వాల్వ్ అయినప్పుడైనా, లివర్ ఇన్వాల్వ్ అయినప్పుడైనా దురద యూరిన్ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువొస్తది. ఎక్కువ వస్తుంది. పూర్తిగా డయాబెటీస్ అన్నది నివారించాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు డయాబెటిస్ నేను చెప్పినట్టు తెలంగాణలో గ్రామాల్లో 8%, హైదరాబాద్‌లో 15-17. ఉమ్, అంటే 100లో ఒక 17 రోడ్డు మీద ఉన్నోళ్ళ అంతట్లో 17% ఉంటుంది. ఓకే. 17 మందికి. ఉమ్, అదే ఆల్ ఇండియాలో ఉమ్, 10-15. ఉమ్, హైదరాబాద్ ఎక్కువ. ఓకే. హైదరాబాద్ డెవలపింగ్ సిటీ ఉమ్, తో పాటు స్ట్రెస్ కూడా సిటీ పెరుగుతుంది. ఉమ్, స్ట్రెస్. ఈ రెండిటి కారణాలతో ఎంటర్‌ప్రెన్యూరింగ్ ఎక్కువ గనక, మార్కెటింగ్ ఎక్కువ గనక ఉమ్, ఇది స్ట్రెస్ కూడా ఎక్కువ. జంక్ ఫుడ్ అవైలబిలిటీ కూడా ఎక్కువ. ఉమ్, జంక్ ఫుడ్ తినడం ప్రతి కార్నర్ మీద జంక్ ఫుడ్ దొరుకుతుంది. అవును. దీంతోని మనకు తప్పకుండా ఎక్కువ అవ్వడం జరిగింది. ఇది కంట్రోల్ నివారణ అంటే ఫ్యామిలీస్‌లో వచ్చినోళ్ళు ఖచ్చితంగా ఎక్సర్సైజు, డైటు, ఉమ్, ఫుడ్డు ఉమ్, కంట్రోల్ చేయాలి. ఓకే. ఫుడ్డు, ఎక్సర్సైజ్ 30 మినిట్స్ చాలు. ఎక్కువ అడుగుతలేము మేము. కొంతమంది అంటారు రోడ్డు మీద పోతే కుక్కలు కరుస్తాయి. యాక్సిడెంట్స్ అయితే కరెక్టే. అందుకే మేమేం చెప్తాం ఈ వీఐపీస్‌కి గూడా ఉమ్, గన్‌మెన్‌లు ఉన్న వీఐపీస్‌కి కానియండి, ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్‌కు ఉమ్, సపోర్ట్ కావాలంటే వాళ్ళకు ఇంట్లోనే ఒక హాల్‌లో 30 నిమిషాలు నాన్ స్టాప్ తిరగమంటాం. ఓకే. అంతే. ఉమ్, ప్రెగ్నెన్సీలో లేడీ డాక్టర్ చెప్తేనే, ఉమ్, గైనకాలజిస్ట్ చెప్తేనే వాకింగ్ చేయాలి. ఉమ్, అదర్‌వైజ్ అందరికి వాకింగ్ మస్ట్. ఉమ్, 30 మినిట్స్. షుగర్ కంట్రోల్ బాగా అయితది. 10% షుగర్ డ్రాప్ అయితది. ఓకే. తర్వాత యోగా. ఉమ్, యోగాతోని ముఖ్యంగా మెడిటేషన్ చేస్తే ఉమ్, స్ట్రెస్ తగ్గుతది. ఉమ్, షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఓకే. అది. అంటే ఇప్పుడు ఈ షుగర్ అనేది కూడా మందులతోనే తగ్గుతదంటారా? లేదా మనం ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ మందులతో కూడా తగ్గుతది. మందులు బార్డర్ లైన్ ఉన్నోళ్ళకు మెట్ఫార్మిన్ అని మనకు ఇప్పుడు ప్రైమరీ సెంటర్‌లో ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్నాం. హాస్పిటల్స్‌లో, గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో, ప్రైవేట్‌లో కూడా మేము రాస్తుంటాం. 140, 180 మధ్యన తిన్నాక షుగర్ ఉన్నోళ్ళకు మెట్ఫార్మిన్ ఇస్తే రాకుండా పెండింగ్ పెట్టవచ్చు. తర్వాత నేను చెప్పిన ప్రకారంగా నివారణ చేసుకుంటూ పోతే ఎక్కడైతే ఫ్యామిలీస్‌లో డయాబెటిస్ ఉంటుందో అందులో ఈ డ్రగ్స్ కూడా స్టెరాయిడ్స్ ఇవన్నీ వాడకుండా అవాయిడ్ చేయాలి. తప్పని పరిస్థితిలో వాడాలి కానీ వాడకుండా అవాయిడ్ చేయాలి. మేజర్‌గా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌తోనే ప్రివెంట్ చేయొచ్చు, పోస్ట్‌పోన్ చేయొచ్చు. లేదా
40 ఏళ్ళకి వచ్చేది 50 ఏళ్ళకి వస్తుంది. అది. ఇప్పుడు పేదవాళ్ళు కూడా ఇప్పుడు ఆ మెడిసిన్స్ అన్ని కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. అందుకని ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నా కూడా మార్చుకుంటే చాలా యాక్చువల్లీ మనకు 20% టు 50% డ్రగ్స్ తగ్గుతాయి. మెడిసిన్స్ కూడా మేజర్ కొంచెం ఫుడ్డే. కాస్ట్. ఫుడ్డే మెయిన్ ప్రాబ్లం. అన్లిమిటెడ్గా తినడం అలవాటు జనరల్ పబ్లిక్‌లా. అది తగ్గించుకోవాల్సిన అవసరం. పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా ఒక లిమిటెడ్ హ్యాబిట్ అదే, అనేది మనకు. థ్యాంక్ యూ. షుగర్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ వచ్చినా తర్వాత నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. అందుకని డాక్టర్ గారు చెప్పిన సలహాలు, సూచనలు తప్పకుండా పాటించండి. మధుమేహం ఉన్నవారు కూడా ఆరోగ్యంగా జీవించవచ్చు.